ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. Numbers 6:26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. The Lord lift up his countenance upon thee and give thee peace. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. తిరిగి దేవుని యొక్క కృప చేత మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి చాలామంది జీవితాల్లో ఉదయం లేచిన తర్వాత వారు ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా మరి శాంతి సమాధానం లేకుండా ఉంటారు. గల కారణము లోకములో ఉన్న వాటి వైపు చూసినప్పుడు వారికి ఎంతో బాధ, కలవరము, దుఃఖము, అసమాధానం ఉంటుంది. అలాంటి వారికి ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కానీ మాట కానీ ఏమిటంటే, నీకు సమాధానము కలుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, అవును, నువ్వు లోకం వైపు చూసినట్లయితే, లోకంలో జరుగుతున్న వాటిని చూసినట్లయితే కలత చెందుతావు, కలవరపడతావు, అసమాధానం ఉంటావు. కానీ దేని వైపు చూడు, గొప్ప సమాధానం నీకు కలుగుతుంది. ఇది వాస్తవమనే సత్యం నువ్వు గుర్తించాలంటే ఆయన యొక్క మాట యందు విశ్వసించు. విశ్వాసము ద్వారా అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. కాబట్టి నెమ్మది కలిగి, శాంతి సమాధానం కలిగి దేవుడు మనల్ని కాపాడి ఉద్ధరించునుగాక. అలాంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టమైన దేవా, పరిశుద్ధమైన దేవా, మా జీవితాన్ని బాగు చేసే దేవా, మమ్మల్ని ఉద్ధరించే దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. అవునాయనా, మీరు మా హృదయములు ఎరిగిన దేవుడవు. మీ సన్నిధి కాంతి, మీ వెలుగు మా జీవితంలో ప్రకాశించినప్పుడు మా జీవితంలో ఉన్నటువంటి చీకటి పోతుంది. తద్వారా గొప్ప నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. అలాంటి కృప ఈ వాక్యం వింటున్న మా పిల్లలందరికీ దయచేయండి. లోకము చూసినప్పుడు, లోకంలో జరుగుతున్న వాటిని చూసినప్పుడు ఎంతో నెమ్మది, అశాంతి మా జీవితంలో ఉంటుంది. గల కారణము లోకం మాకు శాంతినివ్వలేదు, కానీ మీరే మాకు సమాధానము, శాంతినిచ్చే దేవుడు. కాబట్టి మీ వైపు చూసి గొప్ప మీలో ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. మీ శ్రేష్టమైనటువంటి మాటలు మా జీవితాలకి ఎంతో నిరీక్షణిస్తాయి, నెమ్మదినిస్తాయి, భద్రపరుస్తాయి, మమ్మల్ని ఘనపరుస్తాయి, కాపాడతాయి. ప్రభువా, మీ మాటలు యందు లక్ష్యం ఉంచి ఆత్మీయంగాను శారీరకంగా మేలు పొందడానికి సాయం ఇచ్చేయండి. వ్యాధిగ్రస్తులను దర్శించండి, ముట్టండి, బాగు చేయండి. ఎవరైతే కుటుంబాల్లో సమస్యలతో బాధపడుతున్నారో నాయనా, వారిని జ్ఞాపకం చేసుకోండి. శాంతి సమాధానం కుటుంబాలు దయచేయండి. ఎవరైతే చెప్పుకోలేని రీతిగా వారి జీవితాల్లో కృంగి ఉన్నారో దర్శించండి ప్రభువా. మీ వైపు చూస్తే వారి జీవితంలో వెలుగొలుగుతుంది నాయనా. ఇది అంతా మిరికలు కదా భద్రపరిచి ప్రతి కుటుంబాన్ని గొప్ప మేలు ఆశీర్వాదంతో నింపమని మరి ఒకసారి మీ ఉన్నతమైన శిలువ ప్రేమను గుర్తు చేసుకుంటున్నాం. మమ్మల్ని చీకటి నుంచి, పాపం నుంచి భద్రపరచమని, జీమిమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.